భూమియే కాదా నిజమైన లోకమే. చూసే మనసు ఉండాలి, కోయిల గానం వినే మనసు ఉండాలి, కలువల మౌనాన్ని అందాన్ని చూసే మనసు ఉండాలి. పైనుంచి వర్షం కురిసినప్పుడు ఆ మురిసేటువంటి మట్టిని చూసి మనం మురిసిపోవాలి. భువియే కాదా నిజమైన స్వర్గమే, దేహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే. దేహమానందమే పరమానందమే, ప్రతి మనసున నిలడాలి మకరందమే. కోయిల గానం ఆనందమే కలు. అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఈ రోజు మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి మనందరం సాక్షులు కాబోతున్నాము. కన్యాతీర్థం దేవాలయం దర్శించుకుని వెంటనే మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మాధవ్ గారు, శ్రీ జిందాల్ గారు మరియు ఇతర అతిథులందరినీ మనం చూస్తున్నాము విజువల్స్ లో. హెవీ సెక్షన్ మిల్ ప్రాంతం ఇది కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి గారు అక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అతిథులందరినీ మనం వీక్షిస్తున్నాము. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం, అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. మనం చూస్తున్నాము 2 యూనిట్స్ కలిపి ఒకటేసారి ఆ సిమెంట్ పోరింగ్ అన్న ప్రక్రియ జరుగుతుంది. Ladies and gentlemen, it gives us great pleasure today. JSW Steel marks the commencement of development activities for its integrated steel project in Rayalaseema region of Andhra Pradesh, reaffirming its long-term commitment to India's manufacturing growth and the industrial transformation of the state of Andhra Pradesh. This project commencement ceremony is being graced by the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, senior members of the state government, public representatives, local stakeholders and JSW leadership led by Mr. Sajjan Jindal, Chairman and Managing Director, JSW Group. This project is set up at 2 million ton steel plant by JSW Rayalaseema Steel Limited, a 100% subsidiary of JSW Steel Limited in phases, and the first phase with a planned investment of 4,500 crore. would be a 1 MTPA integrated steel plant to manufacture low carbon emission steel products. And the second phase with an additional planned investment up to 11,850 crore will expand capacity to 2 MTPA, taking the project investment up to 16,350 crore. Strategically located in the Rayalaseema region, this project is supported by planned infrastructure including road, rail, power, water connectivity, enabling efficient logistics and long-term industrial development. Ladies and gentlemen, ee roju mari ento pratishthatmakanga jarugutunnatuvanti JSW కార్యక్రమం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థాగత సమూహాల్లో JSW గ్రూప్ ఒకటి. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సిమెంట్,
పెయింట్స్, రక్షణ రంగం, ఆటోమొబైల్స్, ఈ-కామర్స్, క్రీడలు, రియల్టీ, వెంచర్ క్యాపిటల్ వంటి బహుళ రంగాల్లో JSW తన కార్యకలాపాలను విస్తరిస్తూ ఉంది. గత 3 దశాబ్దాలుగా గ్రూప్ కు ప్రధాన వ్యాపార విభాగమైనటువంటి JSW స్టీల్ ఒకే ఒక్క తయారీ యూనిట్ గా మొదలై ఈ రోజు భారతదేశంలో అగ్రగామి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీగా ఎదగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం JSW మొత్తం క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 43.5 మిలియన్ టన్నులకు పెంచాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర్ లో ఉన్నటువంటి JSW ప్లాంట్ భారతదేశంలో ఒకే ప్రాంతంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ప్రస్తుతం ఈ ప్లాంట్ సామర్థ్యం 17.5 మిలియన్ టన్నులు. అయితే రానున్న కాలంలో స్టీల్ సంస్థలో అయినటువంటి JSW స్టీల్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది JFE కి. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆధునిక విలువలు కలిగినటువంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందిస్తోంది JSW. పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా JSW స్టీల్ ముందడుగు వేస్తూ 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. అంతేకాకుండా 2050 నాటికి తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల్లో నికర కార్బన్ నెట్ జీరో కార్బన్ సాధించాలి అనే సంస్థ కృత నిశ్చయంతో ఉంది. 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాలన్నిటినీ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడపడం ద్వారా ఇంధన పరివర్తనలో ముందడుగు వేయాలి అని JSW లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ సజ్జన్ జిందాల్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JSW. Better every day is just not our tagline, it's our philosophy. We are $25 billion right? We are number 3. Energy, we are number 2. After Adani, we are number 2. These are the four same door. This is the Vijayanagar Bellary plant. This is our power generation and this is the port. This is a Dutch company we recently acquired. It's Dulux. We recently acquired. So then now we will, over time we will merge this because it's paint. This is all electric cars. All mostly we make number 2 now. Mostly we make electric cars. Brand MG. And mic makers. Yeah, they are all here. We'll show you. We have to. What is it? Mic. No, I'm not looking. आवाज नहीं आ रहा. वीडियो में आवाज. What do we do to help us scale? Sir, this Difference how far you are doing? can we go back? So this is a all-terrain vehicle. So like Punjab, there was big floods. So then this vehicle saved a lot of people. It can go into water, into slushy land, into sea, into river. So this vehicle is very, very useful. Army, one helicopter crashed in a very difficult terrain. So to rescue the pilots and people, this vehicle were used. So Army has bought many of them. And Punjab state has also bought. So What is the cost? about 1 crore rupees, I think, sir. 2 crores rupees. 2 crore. 2 crore. Yes, sir. This is very important. Sports where you are doing? So like Neeraj Chopra is our athlete.
So Vijayanagaram, what is the infrastructure you are having? We have a big center, sir, sports. So we have 400 athletes. We are training there every day. What is the infrastructure? It's a high performance center. We have around 50 acres. All the sports people stay there, and we have gymnasium, all the high performance boxing I ring. want to create one of the best sports infrastructure in Amaravati. Okay, so we can work on that. We should, if you can send your people there. I will send and then we'll go. This is the world best infrastructure. I want to We create. have created like that only. You will be very happy to see. That's good. Yeah, please. Good. Yes, sir. Yeah. Reality and how much you are doing? We have recently started, sir. Now in Mumbai, we have very many big projects we are doing, sir. No, even Amaravati you aim. Ah. Real estate is the future. Yeah, that's correct. Yeah. We invest in startup companies. You have to come to venture capital also. Yeah. I am starting number of startups. In Amravati. Amaravati, not only Amaravati, 5 centers. Now I have given you one center to you. Okay. This region, Correct. Anantapur, Okay. Tata Innovation Hub, Okay. is headed by Jayatu. Acha, We okay. are requesting you. Okay, sir, definitely. Yeah. Yes. Good portfolios. This unit is full of Andhra Pradesh. Yeah, this is what we are doing in Andhra Pradesh. This is our everlasting relation, ever-growing relationship with Andhra Pradesh and its presence. We just start the video, so it's just 2 minutes. Yes. Please go next. So for this slide, Andhra Pradesh presence, footprint, sir. All the companies and all the investments, totaling to 50,000 crores in Andhra Pradesh, current and future. Whatever we have invested and what we are going to invest is going to be 50,000. This is Rayalaseema state. Now we are talking of the Rayalaseema regions, how it is going to change. This is the JSW Steel Energy. It is going to be side by side. This is the infrastructure. Water will come, from Mailavaram Dam, the road from NH67, railway connectivity and power, everything will be there. And this region, this is a township, proposed township also. This is how bird's eye view it will look, phase 1 and phase 2. So scrap recycling.